ఎదురు చూస్తున్నారు. భక్తులందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎదురు చూసేటువంటి సమయం మహామూర్తిగా ఉన్న భక్తులందరూ కూడా కళ్యాణానికి విచ్చేసి కళ్యాణం కోసం టికెట్ తీసుకోవడం కూడా ఆ టికెట్ చూపించి అందరిలోకి మెయిన్ చేసి జరిగేటువంటి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కూడా ఎదుర్కోగల కార్యక్రమం ఉంది. దశరథరాజు సుతుడై వెలసి కౌశికుయాగము రక్షణ చేసి జనకుని సభలో నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ రామాలయంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతోంది. చాలామంది భక్తులు వచ్చారు. కొద్దిమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గడిల రాములు గారు ఉన్నారు మనతో పాటుగా. సార్, మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఈరోజు శ్రీరామనవమి శుభ సందర్భంగా రామాలయంలో రాములవారి కళ్యాణానికి గత దాదాపు 15 నుంచి 20 సంవత్సరాలుగా ఇక్కడికి తప్పకుండా మేము వస్తూ ఉంటాము. ఆ రాములవారి సేవలో ముందుంటాం కాబట్టి ఈ సంవత్సరం కూడా శ్రీరాముల కళ్యాణానికి మేము ఇక్కడ రావడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది ఇలా ప్రతి సంవత్సరం రావడం? రాములవారి కళ్యాణం గురించి అడిగే అవసరమే లేదు. ఎందుకంటే రాములవారి కళ్యాణం అంగరంగ వైభవంగా తండోపతండలా మీరు చూస్తూ ఉన్నారు. జనాలు కానీ అన్నీ కానీ ఇక్కడ అరేంజ్మెంట్లు కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. కమిటీ వాళ్ళు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. రాముల వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సంవత్సరం కూడా ఆ రాముల వారి ఆశీస్సుతోటి పాడి పంటలు మంచిగా పండాలని,
రైతులు మరి అలాగే బిజినెస్ అందరూ కూడా వారికి మంచి లాభాలు రావాలని చెప్పేసి ఈ ప్రకృతి అంతా అందరికీ అన్ని రకాల సహకరించి వర్షాలు కానీ అందరికీ రైతులందరికీ క్షేమం జరగాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఈరోజు సుభాష్ నగర్ రామాలయం లోపల ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇది ఇంతకుముందు నేను లాస్ట్ 40 years పక్కకే మాది ఉంటుంది ఇల్లు రవి పబ్లిక్ స్కూల్. అప్పటికిప్పటికీ ఎన్నో రేట్ల అభివృద్ధి జరిగి శ్రీరామ వారి కళ్యాణము బ్రహ్మాండంగా జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ విచ్చేసి శ్రీరామ వారి సీతాదేవి వారి యొక్క ఆశీస్సులు కోరి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీరామాలయం సుభాష్ నగర్ నందు బ్రహ్మోత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇక్కడ కావలసిన ఏర్పాట్లన్నీ కూడా మన యొక్క కమిటీ వాళ్ళు చేయడం, ముఖ్యంగా మహిళా కమిటీ వాళ్ళు 2 సంవత్సరాలను అధిక శ్రద్ధ తీసుకొని దీన్ని ఎక్కువ ప్రజలను ఆకర్షించి గుడి యొక్క సాంప్రదాయం పెంచడానికి కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంది. ఇలా సీతారామ కళ్యాణం, రేపు రథోత్సవం ఉంటుంది ఈవినింగు. అదేవిధంగా ఎల్లుండి పట్టాభిషేకంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా చాలా సహకరిస్తున్నారు. ఇక్కడ పోలీస్ ఏర్పాట్లు, ఈ వాటరు, ఎవ్రీథింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడం. జై శ్రీమన్నారాయణ. సుభాష్ నగర్ శ్రీరామాలయం కమిటీ వాళ్లకు ప్రత్యేక వందనములతో ఈ భారతీయ ఛానల్ ద్వారా ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాలు ప్రజలకు తెలియపరచడం వలన దినదినాభివృద్ధి చెందుతూ అందరి అభిమానం పొందుతూ దాతలు కూడా ఇక్కడ సహకరించి బ్రహ్మోత్సవాలు చాలా పెద్ద ఎత్తున జరుపుకున్నటకు తోడ్పడుతున్నారు. నేను ఈ సందర్భంగా మేనేజ్మెంట్ కమిటీకి, దాతలకు, వచ్చే భక్తులకు సహకరించాలని కోరుతూ అందరి అభిమానాలకు పాత్రుని కావాలని ఆ శ్రీరామచంద్రుని ప్రార్థిస్తూ సస్యశ్యామలంగా ఈ దేశాన్ని కాపాడాలని నా మనసా వాచగా కోరుచున్నాను. 40 సంవత్సరాల నుండి సుభాష్ నారాయణలో కళ్యాణం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా 3rd నుంచి 9th వరకు బ్రహ్మోత్సవాల కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు శ్రీరామనవమి కనుక భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి ఇయర్ కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. అనేక పూజా కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ఆలయ కమిటీ కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంకా భక్తులు తొందరగా రామనవమికి వచ్చేసి రావాలని కోరుకుంటున్నాను. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన సుభాష్ నగర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీరామాలయము గత కొన్ని 25 సంవత్సరాలుగా ఇక్కడ కొలువై ఉన్నాడు శ్రీరాముడు. ఇలా మా నాన్నగారు ట్రస్ట్ మెంబరు. మేము కూడా శ్రీరామనవమికి వచ్చి సేవ చేసుకొని ఏదో కొద్దిగా మా పాటికి మేము ఇచ్చిన దానికి భక్తులను సేవ గురించి వచ్చి అన్నదానంలో పాల్గొని కానీ ఇక్కడ కళ్యాణంలో పాల్గొని కానీ మేము చేసుకొని వాళ్ళకు భగవంతుడి పైన మా మీద అందరూ చల్లగా ఉండాలి, అందులో మనం చల్లగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అని. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని బ్రహ్మాండమైన ఏర్పాట్లు ఉన్నాయి. స్వామివారి కళ్యాణోత్సవాల్లో పాల్గొనడానికి అశేషంగా జనం కదిలి వస్తున్నారు. మేము కూడా స్వామివారి కళ్యాణంలో పాల్గొని మా కోరికలు తీర్చాలని దేవుణ్ణి ప్రార్థించడానికి వచ్చాము. ఇక్కడి ఏర్పాట్లు చూసి చాలా బాగా అనిపిస్తుంది. అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని జరుపుతున్నారు. దానికి కృతజ్ఞత. చాలా బాగుంది. బ్రహ్మాండంగా చేపించుకున్నాడు రామచంద్ర ప్రభు. లోకాన్ని సమస్యించు, కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచు, దేవుడికి అన్నీ తెలుసు. మాది నిజామాబాదే, లతాదేవి. బాగుంది. మాకు ఎప్పుడు వస్తాం రెగ్యులర్గా, మాకు ఆనందం అనిపిస్తుంది. చాలా ఏం లేదు, అన్ని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. లక్ష్మి, నిజామాబాద్. ఎప్పుడు వస్తాం, ప్రతిసారి. రాముల వారి కళ్యాణం చాలా బాగా జరుగుతుంది. అందరినీ దేవుడు చల్లగా చూడాలి. మా అందరు భక్తులే అందరినీ తప్పులు క్షమించి మంచిగా ఉంచాలని కోరుకుంటున్నాం.
టికెట్స్ తీసుకొని వచ్చిన వాళ్ళకి ప్రసాద పంపిణీ జరుగుతుంది. 516, 1116, 50,000 డోనర్స్ ఎవరైనా గేట్ దగ్గరనే ఇక టికెట్లు తీసుకొని ప్రసాదాలు ఇవ్వబడడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం సేవ చేసుకోవడం ఎట్లా అనిపిస్తా ఉంది? ప్రతి సంవత్సరం సేవ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా రాముడు దయతోటి శక్తిని ఇస్తా ఉన్నాడు. సంవత్సరం ఇంకా శక్తి పుంజుకుంటూనే ఉంది. ఈసారి ఏం కోరుకుంటున్నారు మరి రాముల వారిని? అందరి సుఖశాంతులతో మంచిగా వాళ్ళు ఉండాలని, ప్రపంచమంతా మనమే కాదు మన వరకే కాదు స్వార్థం కాకుండా దేశమంతా బాగుండాలి. అదే మేము గత ఒక 10 ఇయర్స్ నుంచి ఇక్కడ సేవ చేసుకుంటున్నాము. చాలా మంచి అనిపిస్తుంది. రెగ్యులర్గా అంటే టెంపుల్కి రెగ్యులర్గా వస్తాము, మళ్ళీ కళ్యాణము ప్రతి ప్రోగ్రాంలు అంటే ఫాలో చేస్తాము, సేవ చేసుకుంటాం. కాబట్టి రాములవారి దయ వల్ల అంతా బాగుంది, చాలా బాగా అనిపిస్తుందండి. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ గారు ఇప్పుడే నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ రామాలయంలో రాముల వారిని దర్శించుకున్నారు. సార్, మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. శ్రీరామనవమి శుభ సందర్భంగా ఇందూరు హిందూ సోదర సోదరిమణులకు, జిల్లా ఇందూరు భక్తులకు, యువకులకు, చిన్నారులకు అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఇందూరు నగరం అంతా కూడా ఈరోజు రాముడి పేరు మీద మారుమోగిపోతూ ఉంది. ఈరోజు ప్రతి ఆలయం దగ్గర ఉదయం నుండే వేలాది సంఖ్యలో పెద్ద మొత్తంలో భక్తులు రావడం, ఈరోజు దేశవ్యాప్తంగా కూడా 60 సంవత్సరాల సనాతన ధర్మం అభివృద్ధి ఒకవైపు అయితే, ఈ 11 సంవత్సరాలలో ప్రజలందరూ కూడా ధర్మం వైపు, ఇవాళ హిందుత్వం వైపు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా కూడా అఖండ భారత్ మొత్తం కూడా ఈరోజు హిందుత్వం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశము అన్ని రంగాల్లో ఆర్థికంగా ఈరోజు 5వ స్థానము, రాబోయే కొద్ది రోజులలో 3వ స్థానానికి ఎదుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఈ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ముఖ్యంగా హిందుత్వం కోసము తమ వంతు కృషి చేయాలని, హిందూ ధర్మం పటిష్టంగా ఉంటే దేశమంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. మీరు ప్రజలందరూ కూడా ధర్మం కోసం, ముఖ్యంగా దేశ అభివృద్ధిలో కూడా భాగస్వామ్యాన్ని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఇందూరు నగరంలో ముఖ్యంగా నేను మొట్టమొదటిగా సుభాష్ నగర్ రామాలయంకి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ కమిటీ సభ్యులకు, చైర్మన్ గారికి మరియు ఇతర సభ్యులందరికీ నేను పేరు పేరున, మరియు ఇక్కడికి విచ్చేసిన శ్రీరాముడి దర్శనానికి విచ్చేసిన తోటి సోదర సోదరులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అదేవిధంగా భారతీ ఛానళ్ళ యాజమాన్యానికి, సిబ్బందికి శ్రీరామనవమి శుభాకాంక్షలు.
జై శ్రీరామ్. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణానికి విచ్చేస్తున్న భక్తులందరికీ శ్రీ యువ హిందూ మిత్ర బృందం వారు రామరస పంపిణీ కార్యక్రమాన్ని గత 15 సంవత్సరాలుగా చేపడతా ఉన్నారు. ఈ సంవత్సరం కూడా వచ్చిన భక్తులందరికీ కూడా రామరసాన్ని పంపిణీ చేస్తూ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేమైతే సేవ చేస్తున్నాం 15 ఇయర్స్ నుంచి. రామరసం శ్రీ యువ హింద్ మిత్ర బృందం నుంచి గత 15 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. మాకైతే హ్యాపీ ఉంది, జనాలు కూడా హ్యాపీగా ఉన్నారు. ఈ రామరసం సేవ చేసుకొని వాళ్ళు కూడా ఈ ఎండకి చల్లబడి హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళకి చల్లదనము మంచిది కూడా. సో బెల్లము పానకము ఇట్లా దీంతో వాళ్ళు మా అన్నగారు ఇంకొక అన్నగారు వీళ్ళంతా మేమంతా కలిసి వీళ్ళంతా వస్తారు. సతీష్ అని ఇంకొకతను ఇట్లా రెగ్యులర్గా వీళ్ళు 15 ఇయర్స్ నుంచి మాతోని ఇక్కడ కిల్లా రామాలయం రెండు దగ్గరలో మేము చేస్తుంటాము. చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఇది. సో ఇది మాకు అదృష్టము. రాముని సేవకి ఇది మేము అదృష్టవంతులం అనుకుంటాము. 15 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం. అంతే రాముని తృప్తి ఇక్కడ దొరుకుతుంది మాకు. మేము దర్శనం కూడా చాలా లేట్ అవుతుంది మాకు. కాకపోతే మాకు ఇక్కడ దర్శనం చేసుకొని వచ్చిన భక్తులు చాలా ఆనందపడతారు. చాలా ఇప్పటికి వాళ్ళు లైన్లో ఉండి వెయిట్ చేస్తుంటారు మా కోసం, ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని. మేము వచ్చి స్టార్ట్ చేసినాక పాపం వాళ్ళు కూడా ఆనందపడతారు, చల్లబడతారు. అన్నీ హ్యాపీగా జరుగుతాయి ఇక్కడ. ఈసారి ఏం కోరుకుంటున్నారు మరి రాముల వారిని? ఏముంది, మన తెలంగాణ మన భారతదేశం అంతా పుష్కలంగా బాగుండాలని, మన హిందూ సామ్రాజ్యాన్ని మనం పెంచుకోవాలని, హిందుత్వాన్ని పెంచాలని, సనాతన ధర్మం పెరగాలని మా అందరి కోరిక. మీ బృందానికి అందరికీ కూడా రాముల వారి ఆశీస్సులు ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారము. ఈరోజు చాలా శుభదినం. మరి ఆ శ్రీరాముడు పుట్టినరోజు, అదేవిధంగా శ్రీరాముడు పట్టాభిషేకము, మరి సీతమ్మ వారిని కళ్యాణం చేసినటువంటి రోజు కాబట్టి మరి నిజామాబాద్లో మరి రామ మందిరానికి రావడం జరిగింది. ఇక్కడ శ్రీరాముని దర్శనం చేసుకొని కళ్యాణోత్సవంలో భాగమై మరి శ్రీరాముడి యొక్క ఆశీర్వాదం తీసుకునడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ శ్రీరాముని దయతోని అందరూ కూడా మరి ఆయుష ఆరోగ్యాలతోని సుఖ శాంతులతోని ఉండేటట్టు భగవంతుడు దీవించాలని చెప్పి కోరుకుంటాం. स्वाहा
బాయా మధ్య సత్యాముదే నమపల్లి గరగజలం అర్ఘజలేన సించేన్ బాయా
अस्माकं देवेशादनत्वं प्रसीदो एवं नमस्यां शुभदिनो श्री सीतारामचन्द्रस्वामिनः कल्याणमहोत्सवाय नित्यं रक्षातन्त्रबद्धं कर्म करिष्यामि इति संकल्प्य सौवर्ण राजत सांश्याम पात्रं भामानि शान्तिर्वै तदैकं तत्त्वा दैव पूरयित्वा तदूर्ध्वं हैमं कापादं शौमं वट्टयं पादपरिमग्गमेतद्भेदशिल्पा तद्वेत्ता रक्षातन्त्राणिभ्यस्य तत्रैव प्रमुख नागवल्लीर्नगवल्यादिपरान्त्यभ्यस्य ओम देवदेवो नमस्याः जगद्विग्रहः जगदक्षणात्मोदर्गस्याः श्री सीतारामचन्द्र स्वामिनः कल्याण महोत्सवानुभवनं महोत्सवेभ्यर्थं रक्षासूत्रवन्दनकर्म करिष्यामि। ओम शौम नमः परमेशात्मने ओम ज्ञान नमः परमेशात्मने ओम राम नमः विष्णुष्वात्मने ओम वाम नमः सफलायुक्तात्मने ओम राम नमः सफलाचर्वात्मने ओम सुदर्शनाय नमः ज्वराय धीमहि नक्षत्रप्रचोदयात् ज्वराय धीमहि नक्षत्रप्रचोदयात् ज्वराय धीमहि नक्षत्रप्रचोदयात् ज्वराय धीमहि ఓం నమో భగవతే అనంతాయ సాత్రశీర్షా క్షీరముదాత్మసాయినే క్షేత్రభోగపర్యంగాయ గర్వవాహనాయ వాసుదేవాయ నమః గీతవాససే శంకరజనమృత్యుంగనిరుద్ధాయ శ్రీనవరాహనసింహవామన త్రివిక్రమ రామ 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 కృష్ణవర ప్రణమోస్తుతే అసదైత్యక్షరాక్షరక్షా సిద్ధయోగిని నాగిని బ్రహ్మరాక్షరనాయక పూతనా రేవతి సర్వద్రోగపుర నక్షత్రగ్రహ అన్యాక్షమాగ్రహ చంద్రాం ప్రవాసాం యశసాద్వరంతే లోకే దేవయుష్టాముదారాం త్వాం పద్మినీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేణ సదా త్వాం ప్రణే ఆదిత్యవర్ణే తపసోది జాతో మనస్పతిస్తవ వృక్షోదగిల్వస్య పరాని తపసాని చంద్రమాయాంతరాయ శభాఖ్యా లక్ష్మీ వైదుమాన్ దేవసకీర్తిశ్చ భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమధ్యం దధాతునే దేవాసామరాం ప్రజాభూతామై సంభవకర్ధమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలిని ఆమస్రఛందసిద్ధాయి కీటవసనే గృహే చందేవీం మాతరం శ్రియం వాసయ మే కులే రాజా రామచంద్ర భగవాన్
सिद्धिरस्तु अस्तु तदास्तु। जय बोलो पवन सुत हनुमान की जय बोलो सीता रामचंद्र भगवान की पवित्र आर्तत्रापरायणाय चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्य शुभं भुवतु। वासिष्ठ मैत्रावरण कौण्डिन्य त्रयार्यवरान्विता वशिष्ठगोत्रोद्भवाय नावान महाराजवर्मणो नक्त्रे चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्य शुभं भुवतु। वासिष्ठ मैत्रावरण कौण्डिन्य त्रयार्ष प्रवरान्विता वशिष्ठगोत्रोद्भवाय अज महाराजवर्मणः पौत्राय चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्य शुभं भवतु। वासिष्ठ मैत्रावरण कौण्डिन्य त्रयार्ष प्रवरान्विता वशिष्ठगोत्रोद्भवाय दशरथ महाराजवर्मणः पुत्राय चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्य शुभं भवतु। वासिष्ठ मैत्रावरण कौण्डिन्य त्रयार्ष प्रवरान्विता वशिष्ठगोत्रोद्भवाय श्रीरामचंद्र परब्रह्मणे वराय सीतारामचंद्र स्वामी गोविंद। అందరూ కూడా నమస్కరించుకోండి. చెప్పితరుణమా మృణీధ్వం మృణీమహే అహో దాస్యామి సీతారామచంద్ర స్వామి గోవింద। चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणे विश्वं भवतो आङ्गीरसायास्य गौतमत्रयार्षिय प्रवरान्विता गौतमसगोत्रोद्भवा स्वर्णरोम महाराजवर्मणो नक्त्रे। चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणे विश्वं भवतो आङ्गीरसायास्य गौतमत्रयार्षिय प्रवरान्विता गौतमसगोत्रोद्भवस्य रसरोम महाराजवर्मणो पौत्री। चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणे विश्वं भवतो आङ्गीरसायास्य गौतमत्रयार्षिय प्रवरान्विता गौतमसगोत्रोद्भवा जनक महाराजवर्मणपुत्रे। चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणे विश्वं भवतो आङ्गीरसायास्य गौतमत्रयार्षिय प्रवरान्विता गौतमसगोत्रोद्भवस्य
स्वरूपिणी अयोनिजा सीतादेवी नाम्नीं कन्याम् साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं परमेष्टं राज्यं महाराज्यमाधिपत्यमयम् ॐ यशस्करं बलवन्तं प्रभुत्वान्तमेव राजापतेर्बभूव सङ्कीर्णनागाश्रवधिर्नराणां सुमङ्गल्यं सततं दीर्घमायुः स्वामी गोविंद చక్కగా స్వామివారిని అమ్మవారిని కూడా వేంచేపు చేసుకొని మంచి ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా స్వామివారు పచ్చటి బట్టలు పట్టుకొని బంగారంతో చేసినటువంటి స్వామివారి జ్యోతి ఈ సంవత్సరం చాలా విశేషించి మనందరిపై కూడా కరుణ చూపించి స్వామివారు మనందరికీ కూడా మంచి దర్శనాన్ని ఇవ్వాలి అని చెప్పి బంగారంతో చేసినటువంటి చీరను తీసుకొని రావడం జరిగింది. అలాగే బంగారంతో చేసినటువంటి ధోతిని తీసుకొని వచ్చి ఈసారి స్వామివారికి సమర్పించడం జరిగింది. ఆ దంపతులకు ఆ స్వామివారి యొక్క అనుగ్రహం నిలబెరగా ఉండాలని స్వామిని ప్రార్థించాం. బంగారంతో చేసినటువంటి పట్టు చీర, బంగారంతో చేసినటువంటి ధోతి కూడా స్వామివారికి సమర్పించుకున్నారు. ఆ విధంగా బంగారంతో కట్టుకొని మనందరినీ కూడా మంచిగా దర్శించుకునేట్టుగా యోగ్యతలు కలిగించారు. ఆ ఇద్దరు దంపతులకు కూడా స్వామివారి అనుగ్రహం నిలబెరగా కలగాలని ప్రార్థించాం. సీతారామచంద్ర స్వామి గోవింద. ततस्मिस्तवदे मन्त्रेण पादप्रक्षालनं कुर्यात् ओम వరుడిగా రామచంద్రమూర్తి రాగానే ముందుగా స్వామివారి యొక్క వరపూజ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. స్వామికి చక్కగా పాదాలను కడిగి వారాన్ని పెట్టి చక్కగా అలంకరించుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. ततस्मिस्तवदे वीर्याय मृगोमभीमः गुजरागरिष्ठा यस्यार्षवेदमनेषो विदिक्षेन्ति भुवनानि विश्वा निमन्धे गङ्गे जलवानेन पुष्पोदकस्नमनं कुर्यात् एवं मे गङ्गे यमुने सरस्वतीषु विस्तोमकं तथा परिष्णिया असक्तिया मरुद्धते वितस्यार्निके येषु नौह्याशो मया सत्यं वाचीकाभिजीत्स्यात्तभोसोऽत्यजायत तपोरात्रे राधयता तथा समुद्रो अर्णवः पृथ्वी अंतरिक्षामतो सुवः यत्र किम्यारुन्दस्मान्तरिक्षे विरोधते विमानं सदापो वरुणा पुनात्मा मे गर्जनः येष भूतस्य मध्ये भुवनस्य गोप्ता येन पुण्यकृता लोकानेषु मृत्यो हिरण्मयम् ताभ्यावा पृथिवीयो हिरण्मयं सदा चिदं सुवा सदा सुहासकं शिशादे ज्योतिर्धरते ब्रह्माहमस्मि योऽहमस्मि ब्रह्माहमस्मि अहमेवाहं मां जुहोमि स्वाहा अहमेवाहं मां जुहोमि स्वाहा आकार्यकार्यवतीर्णास्तेनो गुणाः गुरुतल्पनः पामघर्षणः सत्तात्तापामुच्यते रजो भूमिस्तभागं रोदयस्व प्रमदयन्ति धीराः हस्तमोऽभ्याभुते सुमारयिन्दुः तच्छक्रावणीमहे गातं यज्ञाय गातं यज्ञवतये सर्वे स्वस्तिरस्तिनः स्वस्तिर्मानुषेभ्यः ओषधयासुवेदनं शर्णो अस्तुतिपदे शर्जगुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः सहस्रशीर्षावृ పాగిన కోరికలే పావకోళ్ళు ఆగిన శ్రీ వెంకటేశ అలమేలు మంగళీయు ఆగిన శ్రీ వెంకటేశ
వేడుక పెళ్ళి ఆడరయ్య వేడుకాయ మీకు లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెద విజయమేమో లక్ష్మీనారాయణుడే లలనయు నీవును లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెద విజయమేమో పాడెద విజయమేమో పాడెద విజయమేమో పాడెద విజయమేమో. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. ఎక్కే చెప్పాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై ఓం శ్రీ గోవింద. చిత్తమన్యమిత్యుత్పాదనోదైవాజ్ఞాగిరిగా జలయంత్రేణ మూర్తం సంధ్యలోకే మాత్రం నక్షత్ర మార్గే మధ్యవిడిగా విధాయ దేవ ప్రత్యుక్తం ప్రవేశ్య లోకాచారక్రమేణ మంగళాశకాని పటే తదేవ లగ్నం సుదినం తదేవ దానాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంద్రియం స్మరామి సావధాన. శ్రీరామచంద్రాకృతి గత్వా లక్ష్మణ జానకి పరివృతో కౌసల్యావరగర్భశుద్ధిరజనుర్ముక్తామణి సన్నిభో సీతాయాః కుచకుంభసంకలిత కాశ్మీరాంకితోరస్థలః కౌసల్యాముఖమాతృభూషణకరः కళ్యాణరూపాంకితः సుగ్రీవాసురరాజభక్తసహితः సూర్యాన్వయాగ్రామణీ సారంగాచల సంస్థితో రఘుపతిః కుర్యాత్ సదా మంగళం. వాణీనాథ సమర్థ దివ్య పరగర
सिंहाचले मंदिरे वैकुंठे कनकाचले यदुगिरौ नारायणाख्याचले लोकालोकमहाचले शनिशलो पुण्याचले श्वासया पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा श्रीकृष्ण कल्याणमया लोकानां परिपालनाय जगतो देवो जगत्रक्षकः पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् प्रक्रादरुक्माङ्गदो विश्वक्सेन विभीषणश्च हनुमान् श्रीवैनतेयादयः एतैर्भागवतोत्तमैः प्रतिदिनं संसूयमानोऽसुरः पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् श्रीवैष्णवैः शाश्वतः भक्तैर्भागवतोत्तमैः प्रतिदिनं संसेव्यमानो हरिः पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् श्रीलक्ष्मी कमलालया कल्याणी सकलेश्वरी सरसिजा भाग्यान संदायिनी शोभांगी विमलेश्वरी विमलिनी नारायणी श्रीदले आयान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् समस्त जगदाधार महामण्डूक कूर्मयज्ञवराः शेषपृथिवीनां समस्त मङ्गलालङ्कृतस्य सकल कल्याण लक्षण लक्ष्मी समेतस्य शङ्करग्रगदाचारङ्गदायुधस्य श्रीवस्त कौस्तुभ लक्ष्मी मनोहरा वक्षस्थलस्य तिथि वार नक्षत्र मुहूर्त लग्न होर जङ्गाण नवाब्ज द्वादशाब्ज निंशाब्ज त्रिदशकार निरंतर अनुकूल सत्य सर्वेग्रह शुभ एकादशपालः शुभदा भवन्तु చాంగుబడ చక్కని తల్లికి చాంగుబడ తన చక్క
చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ 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 బళ 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 ఓం ప్రజాపతి స్త్రియాన్యశః ముష్యోదస్సవం కామస్య తుత్యమానందం తస్యాగ్నే భాగేవ మోదా ప్రమోదానందః ముష్యో హిత్సవః సుత్వేరకామస్య తుత్యాని దక్షిణానాం ప్రతిగ్రహే మనతశ్చిత్తి భాగోద్యం వాచ సత్యమశీమై పశూనాకం స్వరూపమన్యస్య యశశ్రీజితామై యదామస్య అస్త్రుప్రేపేత్రిమా యదా శ్రీ తుత్యది పుంసేపేభ్య ఏవం బలస్య తృత్యాని యజ్ఞస్య కామప్రియ తదా నీపజ్ఞ దదతి తది వాయురాహత అంతే చంద్రమా ఆదిత్య సత్యమోమిది ఆపసత్యమామిది వరన్ యజో యజ్ఞస్య దక్షిణ ఓం ప్రజామేకామ సమృద్ధ్యత ఓం శ్రియామేకామ సమృద్ధ్యత ఓం యజ్ఞామేకామ సమృద్ధ్యత చతుర్థేతోష్ణి ఓం పేరు కల జవరాలే పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరుగల జవరాలే పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గువడి పెళ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గువడి పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు బిరుదు పెండము వెట్టి పెళ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెళ్లి కూతురు బిరుదు పెండము వెట్టి పెళ్లి పిరిదూరినప్పుడే పెళ్లి కూతురు పతి బెడనే చేయనిదివో పెళ్లి కూతురు పిరిదూరినప్పుడే పెళ్లి కూతురు పతి పెరనే చీనిదివో పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడవలని నవ్వేనే పెళ్లి కూతురు పెట్టినే పెద్ద తురుము పెళ్లి కూతురు నేడే పెట్టెడు చీరలు గట్టి పెళ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెళ్లి కూతురు నేడే పెట్టెడు చీరాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు కొంత పెడమరలి